అందుకే ఈరోజు మిత్రులారా, శాసన సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళిన. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం, అమెరికాలో ఉన్నాం, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి ఉండండి, లేకపోతే హైదరాబాద్లో ఉండండి అని. కానీ మీ తల్లిదండ్రులు లేదు, మేము గ్రామాన్ని నమ్ముకున్నాం, ఈ నేలను నమ్ముకున్నాం, ఈ భూమిని నమ్ముకున్నాం, నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని. అలాంటి రైతులకు అప్పుల భారము పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పుబట్టినరు రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పుబట్టిన వాళ్ళను, 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు, మమ్మల్ని పెంచిన, మాకు పట్టెడు అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు, ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు. అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళను, వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం.